టీడీపీ ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ కొనసాగుతోంది. A1 చంద్రబాబు, A2 నారా లోకేష్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు రావాలని ఆదేశించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVRS కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ. ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ కట్టి విచారణ ప్రారంభించింది సిఐడి. చంద్రబాబు, లోకేష్ తో పాటు 10 మందిపై కేసు నమోదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై సిఐడి ఎంక్వైరీ కొనసాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. ఫేక్ ప్రచారం, IVRS కాల్స్, ప్రసంగాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం, వీటన్నిటిపైన సిఐడి విచారణ జరుగుతోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి? బిందు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం, ఇల్లీగల్ క్యాంపెయినింగ్ ఉందో దానిపైన సిఐడి విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. నిన్న సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత A1గా నారా చంద్రబాబు నాయుడిని, A2గా నారా లోకేష్ని, A3గా తెలుగుదేశం పార్టీ, A4గా తెలుగుదేశం పార్టీ ఎలక్ట్రానిక్ క్యాంపెయినింగ్ టీంని నిర్ధారించుకున్న తర్వాత వీటికి సంబంధించిన విచారణ కొనసాగిస్తుంది. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన IVRS కాల్స్, సోషల్ మీడియా పోస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే టీడీపీ ఆఫీసులో ఎవరు అందుబాటులో లేనప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందికి ఆ నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా అశోక్ బాబు ఇన్ఛార్జ్ అనగానే అశోక్ బాబుకి ఫోన్లో కూడా సమాచారం అందించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధుల్ని సిఐడి విచారణకు రమ్మని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంది. మరొక వైపు చంద్రబాబు, లోకేష్లు కూడా నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఈ ప్రచారాన్ని మొత్తం కూడా చేయించింది. ఏదైతే IVRS కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వక్రీకరిస్తూ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో లేని అంశాలను సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేందుకు, అపోహలు గురి చేసేందుకు ఈ తప్పుడు ప్రచారం చేసింది. నిన్న సిఐడి విచారణ కొనసాగుతున్న తర్వాత కూడా నారా లోకేష్ బరి తెగించి మళ్ళీ నిన్న నారా లోకేష్ వాయిస్తో IVRS కాల్స్ చేయించడం అన్నది కూడా సిఐడి దృష్టికి వెళ్ళింది. ఇప్పటికే దీనిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లబోతుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఐడి విచారణ కొనసాగుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన ఒకవైపు అడ్డంగా దొరికిపోయారు. శాసనసభ సాక్షిగా తెలుగుదేశం పార్టీ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మద్దతు తెలిపింది. ఇంకొక వైపు ఏదైతే ఎల్లో మీడియా ఇప్పుడు రాతలు రాస్తుందో ఆ ఎల్లో మీడియా కూడా గతంలో ఈ చట్టాన్ని అద్భుతం, అమోఘం అంటూ ప్రశంసిస్తూ కూడా వేసినటువంటి కథనాలు కూడా బట్టబయలైనాయి. ఇంకొక వైపు బీజేపీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, దీన్ని ఆ పైన అపోహలు సృష్టించడం సమంజసం కాదని బీజేపీ నేతలు కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఇంకా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఒక ఫేక్ క్యాంపెయిన్ పైన డిపెండ్ అయినటువంటి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఈ ఫేక్ ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో సిఐడి విచారణ వేగంగా సాగుతుంది. ఈరోజు సిఐడి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతినిధుల్ని విచారించేటువంటి అవకాశం ఉంది. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.